చిరాక్పల్లి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు 9/9/2024 సాయంత్రం 5 గంటల సమయంలో చిరాక్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి తన సిబ్బంది మరియు సిసిఎస్ సిబ్బందితో కలిసి చిరాక్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆనంద్ దాబా ముందు NH65 రోడ్డుపై వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా హైదరాబాద్ వైపు నుండి అనుమానాస్పదంగా వస్తున్న వైట్ కలర్ మహీంద్రా బొలెరో పికప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఆ వాహనం ట్రాలీపై బ్లూ కలర్ పాలిథిన్ కవర్ కప్పి ఉంది. ఆ వాహనాన్ని పక్కకు పెట్టించి అందులో గల 2 వ్యక్తులను కిందికి దించి వివరాలు తెలుసుకొనగా ఆ 2 వ్యక్తుల పేర్లు లఖన్, సిద్దిరామ్ అని తెలిపారు. ఆ బొలెరో వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా ట్రాలీ కింది భాగంలో చెక్కలను ఏర్పాటు చేసి దాని క్రింద 140 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. మిగతా వ్యక్తులు మల్గొండ, రాహుల్, కిరణ్, సునీల్, మల్లేష్ నాయకులు పరారీలో ఉన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిగతా వారిని కూడా త్వరలో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్ లో జహీరాబాద్ డిఎస్పీ కె రామ్మోహన్ రెడ్డి, జహీరాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ శివలింగం, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, ఇన్స్పెక్టర్ రమేష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, చిరాక్పల్లి ఎస్ఐ కె రాజేందర్ రెడ్డి, సిసిఎస్ ఎస్ఐ శ్రీకాంత్, మాణికిరెడ్డి, ఏఎస్ఐ, సిసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 6/24 NDPS యాక్ట్లో 140 కేజీల ఎండు గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు వివరాలకు వస్తే నిన్న 9వ తారీఖు నాడు ఈవినింగ్ 5 గంటలకి ఆనంద్ దాబా, చిరాక్పల్లి లిమిట్స్లో ఆనంద్ దాబా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మ్యాక్సీ బొలెరో ట్రక్ని ఆపడం జరిగింది. సో దాన్ని వెరిఫై చేసి చూస్తే పైన కంప్లీట్గా సిమెంట్ ప్లాస్టింగ్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక 1 ఫీట్ వరకు యూజ్ చేసి దాని కింద కొంచెం అనుమానాస్పదంగా గంజాయి ఉండడం జరిగింది. సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు 140 కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లఖన్ అండ్ సిద్దిరామ్ వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే మల్లుగొండ అని బాల్కీకి సంబంధించిన ఈ మహారాష్ట్ర కర్ణాటక అతను బాల్కీ అనే ఊరికి సంబంధించిన మల్లుగొండ అనే అతను యాక్చువల్గా ఇవంతా కూడా ఈ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగొండ అనే అతను. సో ఇతను ఏం చేస్తాడంటే ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉక్కుపాదం మోపడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లర్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడం జరిగింది. సో దీంతో ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర నుండి కర్ణాటక we are completely having surveillance over all these people, and today we are showing the arrest of 2 people. One is Lakan in 29 years, Balki Taluka, Bidar Jilla, and Siddhiram ఈయన కూడా బీదర్ జిల్లా. సో ముఖ్యంగా ఇదంతా ఇంత పెద్ద గాంజా సీజర్ అనేది చేసినందుకు జహీరాబాద్ సబ్ డివిజన్ రామ్మోహన్ రెడ్డి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన ఎస్పీ ఇన్స్పెక్టర్ విజయ్ మరియు రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్, ఎస్ఐ సిసిఎస్ శ్రీకాంత్, అలాగే సిఐ జహీరాబాద్ టౌన్ కూడా. సంగారెడ్డి జిల్లాలో ఎట్లాంటి సమాచారం ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టు ఒక నెంబర్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 8712656777. సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసిన ఏది ఇష్యూ ఉన్నా కూడా, నాట్ ఓన్లీ రిగార్డింగ్ డ్రగ్స్, ఎనీ ఇష్యూ ఉన్నా కూడా అది కంప్లీట్గా ఎస్పీ ఆఫీస్ నుండి మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి గాంజా అఫెండర్స్ అందరి మీద కూడా దాదాపు 500 మంది అనుమానితుల మీద సర్వేలెన్స్ పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. సో వీళ్ళందరినీ రెగ్యులర్గా సిసిఎస్ పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కొత్త ఇన్ఫర్మేషన్ ఏమన్నా కూడా తీసుకొని ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని సీజర్స్ చేసే అవకాశం ఉంది. Thank you.